కథాస్రవంతి అచ్చంగా తెలుగు ప్రచురణలు ప్రచురించిన వెన్నెల మరికొన్ని కథాకాంతులు కథల సంపుటం నుండి చుక్చుక్ రైలు కథ. రచన శ్రీ కర్లపాలెం హనుమంతరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా వేటపాలెంలో 1952 సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీని జన్మించారు. తల్లిదండ్రులు రుక్మిణమ్మ గోపాలరావు గారు. వీరు సైన్స్ గ్రాడ్యుయేట్, సిండికేట్ బ్యాంక్ అధికారి. చదవడం, రాయడం, సామాజిక సేవ, కథ, కవిత్వం, విమర్శ, నాటకం, తెలుగు సాహిత్యంలోని దాదాపు అన్ని ఆధునిక ప్రక్రియలలో అభినివేశం కలదు. ప్రముఖ దిన, వార, పక్ష, మాసపత్రికలకు, అంతర్జాల పత్రికలకు 5 దశాబ్దాలుగా కాలమిస్టుగా, రచయితగా అనుభవం. ప్రధానంగా ఈనాడు దినపత్రికతో రచయితగా, అతిథి సంపాదకుడిగా సుదృఢ అనుబంధం ఉంది వీరికి. ఒక ప్రముఖ చిన్నపిల్లల మాసపత్రిక వాళ్ళు ఆ సంవత్సరం బాలల దినోత్సవం సందర్భంగా గేయ కథల పోటీ నిర్వహిస్తున్నారు. సెలక్షన్ కమిటీలో నేను ఒక మెంబర్ని. 300 ఎంట్రీలు వచ్చాయి. మొదటి వడపోతలో ఒక 100 దాకా పోయినా ఇంకా 200 వరకు మిగిలాయి. పిల్లల కోసం ఇంతమంది రాసేవాళ్ళు ఉన్నారంటే సంతోషం కలిగింది. రచనలు పంపించిన వాళ్లలో లబ్ధప్రతిష్ఠులు ఉండడం ఆనందం కలిగించింది. అన్నింటికంటే వింత కొలిపే విషయం ఏమిటంటే, కొత్తగా రాస్తున్న వాళ్లలో కొంతమంది ఎంతో చురుకుగా రాశారు. నిజానికి ప్రముఖుల రచనలకు అవి ఎందులోనూ తీసిపోవు. కొన్ని అయితే మిగిలిన వాటికన్నా బాగున్నాయి. సెలక్షను చాలా కష్టమైంది. మొత్తం మీద అందరం కలిసి కూర్చుని అన్ని కోణాల్లోనూ పరిశీలించి ఫైనల్గా ఒక 10 రచనలను ఎంపిక చేశాం. వాటిలో 1, 2, 3 బహుమతుల ఎన్నికను సంపాదకులకే వదిలేశాం. మిగిలిన వాటిని మాత్రం సాధారణ ప్రచురణకి తీసుకోవచ్చని సలహా ఇచ్చాం. అట్లాంటి సాధారణ ప్రచురణకు ఎన్నికైనదే చుక్చుక్ రైలు. గేయ రచయిత సి ఆంజనేయులు, దేశాయిపేట. దేశాయిపేట మా ఊరికి దగ్గరలోనే ఉంటుంది. మా ఊర్లో హై స్కూల్ ఉన్నా దేశాయిపేటలో చదువు బాగుంటుందని మా నాన్న ఎస్ఎల్సిలో నన్ను అక్కడ చేర్చాడు. నాకెప్పుడూ ఫస్ట్ ర్యాంకే వస్తూ ఉండేది. క్లాసులో కృష్ణగాడికి 2వ ర్యాంకు, వాడి అన్నయ్య ఆంజనేయులు. ఆంజనేయులు చూస్తే మాకు అడ్మైరింగ్గా ఉండేది. ఆయన ప్రతిభ అలాంటిది. మాకు కురుకుడు పడని లెక్కల్ని సులభ పద్ధతిలో ఎలా చెయ్యాలో చెప్పేవాడు. సోషల్ సబ్జెక్టులో సంవత్సరాలు, యుద్ధాలు గుర్తుపెట్టుకోవడంలో చాలా కష్టంగా ఉండేది. అదే పనిగా బట్టి పడుతూ ఉంటే అలా చేయడం తప్పని, గుర్తుపెట్టుకోవడానికి ఉపాయాలున్నాయని చెప్పి చూపించేవాడు. ఇప్పుడు మా పిల్లలు రిటెన్షన్ ఆఫ్ మెమరీ పవర్ అనే టెక్నిక్ ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటున్నారు. అందులో చెప్పిన సూత్రాల్లో కొన్ని 40 ఏళ్ల కిందట ఆంజనేయులు చెప్పినవే. అతను ఏ కోర్సులో చదివింది లేదు. వాళ్ళ నాన్న ఒక మామూలు బడిపంతులు, వాళ్ళకంత స్తోమతూ లేదు. కృష్ణగాడితో కంబైన్ స్టడీస్ కని నేను వాళ్ళ ఇంటికి వెళుతూ ఉండేవాడిని. ఆంజనేయుడికి ఇంకా చాలా విద్యలొచ్చు. పేపర్లను కత్తిరించి బొమ్మలు తయారు చేసేవాడు. రంగు పెన్సిళ్లతో బ్రహ్మాండంగా బొమ్మలేసేవాడు. ఎప్పుడూ ఏదో ఒక కొత్త పని చేయడంలో నిమగ్నమై ఉండేవాడు. చేయడానికి ఏమీ లేదనుకున్న రోజున పేపరు, పెన్ను పట్టుకుని కూర్చునేవాడు. కథలు రాసేవాడు, కవితలల్లి వినిపించేవాడు. మా స్కూల్ యానివర్సరీకి మా కోసం ఒక హాస్యనాటికి రాసి తనే డైరెక్ట్ చేసి మెప్పించాడు. గ్రీన్ రూమ్లో మాకు మేకప్ చేసింది కూడా ఆంజనేయులే. ఆ మేకప్ సామాను స్వయంగా తయారు చేసుకున్నాడు. మా అన్నయ్య అమెరికాలో పుట్టి ఉంటే చాలా గొప్పవాడై ఉండేవాడు అంటూ ఉండేవాడు కృష్ణయ్య ఎప్పుడు. అమెరికా సంగతి ఏమో కానీ ఆంజనేయులు నిజంగా గొప్పవాడే. పెద్దయిన తర్వాత అతను చాలా మంచి పేరు తెచ్చుకుంటాడు అనుకునేవాళ్ళం. కానీ అతనికి చపలత్వం ఉండేది. ఏ పని స్థిరంగా చేసేవాడు కాదు. చదువుకోవాల్సిన వయసులో ఆడుకునేవాడు. ఆటలు ఆడుకోవాల్సిన సమయంలో కవిత్వం రాస్తుండేవాడు. ఊళ్ళో వాళ్ళు ఎంత మెచ్చుకుంటున్నా ఇంట్లో వాళ్ళ చేత తిట్లు తింటూ ఉండేవాడు. అందుకే కృష్ణకున్న స్థిమితంలో 25వ వంతు ఆంజనేయులకున్నా నిజంగా చాలా మంచి పేరు తెచ్చుకుని ఉండేవాడే. నేను డిగ్రీ చదువులకని మా తాతగారు ఊరికి వెళ్ళిపోయిన తర్వాత ఆంజనేయుల సంగతి ఏమైందో పట్టించుకోలేదు.
తర్వాత విజయవాడ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న రోజుల్లో ఓ రోజు ఆంజనేయులు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. వయసు అతనిలో అట్టే మార్పు తీసుకురాలేదు. కూర్చున్న 10 నిమిషాల్లో 100 విషయాల గురించి మాట్లాడాడు. మనది వాస్తవికంగా లౌకిక ప్రజాస్వామ్యమేనా అన్న అంశం నుంచి ప్యారలల్ సినిమా వరకు అన్ని అంశాల మీద అడగకుండానే తన అభిప్రాయాలు కుండబద్దలు కొట్టాడు. ఆంజనేయుడికి హిపోక్రసీ అన్నది తెలీదు. అదే అతనిలో నాకు నచ్చే గుణం. అతగాడిచ్చిన కథ ఎడిటర్ గారికి నచ్చింది. ప్రచురించిన తర్వాత నేనే అతనికి స్వయంగా కబురు చేశాను. ముందు ముందు ఇంకా మంచి కథలు రాస్తుండమని సలహా కూడా ఇచ్చాను. 2 నెలల తర్వాత ఒక నవల పంపించాడు. బాగుంది. కొద్ది మార్పులతో ప్రచురించడానికి అంగీకారమైంది. క్రమంగా ఆంజనేయులు రచయితగా మిగతా పత్రికల్లో కూడా కనిపించడం మొదలుపెట్టాడు. రేడియోలో అతను రాసిన నాటకాలు రావడం మొదలుపెట్టాయి. కవి సమ్మేళనాల్లో అక్కడక్కడ కనపడుతుండేవాడు. ఒక నాటక పరిషత్తులో పోటీ నాటకాలు ప్రదర్శిస్తున్నారు. రివ్యూ కోసం పత్రిక తరఫున నేనే హాజరవుతున్నాను. 2వ రోజున భుజాన వేళ్లాడే సంచితో ప్రత్యక్షమయ్యాడు ఆంజనేయులు. నరసరావుపేట నుంచి నాటకం తయారు చేసుకొచ్చేట. అక్కడికి దగ్గరలోనే ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నానని చెప్పుకొచ్చాడు. నాటకం చాలా బాగా పండింది. ఆంజనేయులు మూగవాడి పాత్రలో అద్భుతంగా నటించాడు. దర్శకత్వం అతనిదే. రచన సంగతి సరే సరి. స్పెషల్ జ్యూరీ అవార్డు ఆ సంవత్సరం ఆంజనేయులకి దక్కింది. అందుకేనన్నమాట ఈ మధ్య పత్రికల్లో ఎక్కువగా కనిపించడం లేదు అన్నాను అతన్ని అభినందిస్తూ. చిన్నగా నవ్వాడు ఆంజనేయులు. సుబ్బు, ఒకసారి నువ్వు మా ఊరు రావాలి అన్నాడు. ఏమిటి విశేషం? అఖిల భారత స్థాయిలో పాటల పోటీలు నిర్వహిస్తున్నాం. నువ్వు ఒక జడ్జిగా ఉంటే బాగుంటుంది. అమ్మో, పాటల గురించి నాకు ఏబిసిడీలు కూడా తెలియవన్నా అన్నా. మేమందరం ఆంజనేయుల్ని అన్నా అనే పిలిచేవాళ్ళం కృష్ణలాగే. అలాంటి వాళ్లే నిజమైన న్యాయ నిర్ణేతలు అవుతారు. నీకెందుకు, నువ్వురా అంటూ అడ్రస్సు డేటు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆంజనేయులు నిజంగానే పాటల పోటీని భారీ ఎత్తున నిర్వహించాడు. అది చిన్న ఊరే అయినా ఆంజనేయులు టీచర్గా వెళ్ళిన తర్వాత ఊరు పరిస్థితుల్లో చాలా మంచి మార్పులు తెచ్చాడని చెప్పారు అక్కడ జనం. ముఖ్యంగా కుర్రకారులో అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. పెద్దవాళ్లలో గౌరవమూ ఉంది. పిల్లకాయల పోరంబోకు తిరుగుళ్ళు తగ్గాయి అన్నారు పెద్దవాళ్ళు. ఊరి పెద్దల సహకారం లేనిదే అంత పెద్ద కార్యక్రమం చేయడం బయటి వాళ్లకు సాధ్యం కాదు. మొత్తానికి నేను ఆ ఊళ్ళో ఆంజనేయులు మరో అవతారం చూడగలిగాను. అప్పటిదాకా చూడని అవతారం, సోషల్ వర్కర్ అవతారం. ఊళ్ళో ఉచిత వైద్యం చేస్తున్నాడు. అందుకోసం పుస్తకాలు తెప్పించుకుని చదువుతున్నాడు. రిజిస్ట్రేషన్ లేకుండా వైద్యం చేయడం నేరం కదా అని అడిగితే కలకత్తా బ్రాండ్ ఆర్ఎంపీ సర్టిఫికేట్ చూపించాడు. మొత్తానికి అతని ఆశయం సేవే, లాభార్జన కాదు. చిన్న చిన్న రోగాలకే వైద్యం చేస్తున్నది ఉచితంగా. కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉన్నా పట్నం పొమ్మంట అన్నాడు ఆంజనేయులు. ఊళ్ళో ఓ చిన్న గ్రంథాలయం కూడా పెట్టించాడు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఊరి సమస్యలను పరిష్కరించే విధానం. బోరింగుల్లోకి నీరు రాకపోయినా, వీధి దీపాలు వెలకపోయినా, వినాయక చవితి, శ్రీరామనవమి లాంటి పండుగలకు ఉత్సవాలు ఏర్పాటు చేయాలన్నా పంచాయతీ బోర్డు వరండాలో కూర్చుని పబ్లిక్గా అందరి ముందు చర్చించుకునే అలవాటు చేయించాడు. ఆంజనేయులు ఒక టీచరే కాదు, ఊరి పెద్దల్లో ఒకడు, ముఖ్యుడు అయి కూర్చున్నాడు. ఇన్ని పనులు చేయడానికి నీకు టైం ఎక్కడదన్నా అని అడిగాను ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు. ఇల్లు పట్టకుండా తిరుగుతూ ఉంటారు, నువ్వైనా చెప్పు బాబు, ఆరోగ్యం సంగతి చూసుకోవద్దు అంది ఆంజనేయులు భార్య. ఆమె కంప్లైంట్ సమంజసమైందే అనిపించింది. కానీ నేను ఆంజనేయులకి చెప్పేటంతటి వాడినా. ఇప్పుడంటే పర్వాలేదు, ఇంట్లోకి ఒక బిడ్డ వచ్చిన తర్వాత కూడా తిరుగుతానంటే ఎట్లా అందామె. అప్పటి సంగతి అప్పుడు చూద్దాం లేవాయ్ అని నవ్వి ఊరుకున్నాడు ఆంజనేయులు. అప్పటికి ఆంజనేయుల భార్య గర్భంతో ఉంది. అది ఆవిడ భయం. ఆంజనేయులు ఇంట్లో లేనప్పుడు అందామే, నువ్వు మా కృష్ణ లాంటి వాడివే బాబు, నీకు కాకపోతే మరి ఎవరికి చెప్పుకోవాలి నేను? వినేందుకు ఎవరున్నారు గనక. నన్ను చేసుకున్నారని ఆయన వాళ్ళు వెలియేసినంత పని చేశారు. ఎవరు ఇటువైపు రారు. మా వాళ్ళు మరీ మరీ మొరటి వాళ్ళు అని కన్నీళ్లు పెట్టుకుంది ఆవిడ. ఆంజనేయులు ఇంతకు ముందు పనిచేసిన ఊళ్ళోనే ఈ పెళ్లి చేసుకున్నాడు. కులాంతర వివాహం అది. ఎవరు వారించినా వినకుండా చేసుకున్నాడట. ఆయన బ్రాహ్మడు, ఈవిడిది షెడ్యూల్డ్ క్యాస్టు. ఇరువైపుల పెద్దలకు ఈ వివాహం ఇష్టం లేకపోయింది. ఆ ఊళ్ళో వాళ్ళ బాధపడలేకే ఇక్కడికి బదిలీ చేయించుకున్నాడు ఆంజనేయులు. ఆంజనేయులు కులాంతర వివాహాల గురించి కొన్ని కథలు రాశాడు. తను రాసిందే ఆచరించి చూపించాడు. రియల్లీ గ్రేట్
ఆంజనేయులు ఎంతో వృద్ధిలోకి రావాలని కోరుకున్నాను ఆ క్షణంలో. తరువాత నేను ఉద్యోగం మాని ఢిల్లీ వెళ్ళిపోవడం జరిగింది. అక్కడే దాదాపు 3 దశాబ్దాలు ఉండిపోయాను. పిల్లలు అక్కడే పెరిగి పెద్దవాళ్ళైపోయారు. మధ్య మధ్యలో ఆంధ్ర వస్తున్నప్పుడు ఆంజనేయుల గురించి వాకప్ చేస్తూ ఉండేవాణ్ణి. ఉద్యోగాల రీత్యా అతను ఎక్కడెక్కడో ఉంటూ ఉండేవాడు. ప్రతిసారి ఏదో ఒక కొత్త అడ్రస్ చెప్పేవాళ్ళు. ఒకసారి అతన్ని మాచెరలో పట్టుకోగలిగాను. మనిషిలో చాలా మార్పు వచ్చింది. 2 పిల్లలు. పెద్దది పాప సెకండ్ క్లాసు, రెండోవాడు యూకేజీ. చాలా చురుగ్గా ఉన్నారు ఇద్దరు. అచ్చు తండ్రి చురుకుతనమే. కదిలిస్తే చాలు ఇంగ్లీష్లో రైమ్స్, తెలుగులో పద్యాలు గడగడా చదివేస్తున్నారు. పిల్లలిద్దరినీ డాన్స్ స్కూల్లో చేర్పించారు. మైత్రికి పెయింటింగ్ కాంపిటీషన్లో టౌన్ మొత్తానికి ఫస్ట్ వచ్చింది. ఇదిగో ప్రైజ్. చిన్నాడు కూడా చిచ్చర పిడిగే. వీడికి సీతారామరాజు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో ప్రైజ్ వచ్చింది. సంగీతం కూడా నేర్పించాలనుంది. క్లాసులో ఇద్దరూ ఫస్టే అన్నాడు ఆంజనేయులు. అక్కడున్నంతసేపు మొగుడు పెళ్ళాలు తమ పిల్లల గురించే మాట్లాడారు. నువ్వేమన్నా వేరే యాక్టివిటీస్ చేస్తున్నావా అన్నా అని అడిగాను. లోపలికి వెళ్ళి ఓ ఫోటో ఆల్బమ్ 2 పుస్తకాలు పట్టుకొచ్చాడు. ఆల్బమ్ నిండా వాళ్ళ పిల్లల ఫోటోలే, రకరకాల భంగిమల్లో, రకరకాల చోట్ల తీసినవి. వీళ్ళ కోసం ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్నాను. ఈ ఫోటోలన్నీ నేను తీసినవే, బాగున్నాయా అని అడిగాడు. నిజంగా ఫోటోలు బాగా వచ్చాయి. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ తీసిన స్థాయికి ఏమాత్రం తగ్గవు. ఆంజనేయులు చెయ్యి ఎందులో పడినా అంతే, బంగారం. అందులోంచి మరీ బాగా వచ్చినవి 2 ఇచ్చాడు. నీకు తెలిసిన పత్రికల్లో వీలుంటే వేయించు అన్నాడు. పాటలు రాశాను కొన్ని, బాలల గేయాలు, గేయ కథలు ఉన్నాయనుకో. మా పిల్లలకు అర్థమయ్యే భాషలో వాళ్లకు నోరు తిరిగే రీతిలో బాణీలు కట్టి రాసినవి. మైత్రి, ఒక పాట పాడమ్మా. చుక్ చుక్ రైలు వస్తోంది అంటూ అందించాడు. వెంటనే ఆ పాప ఆ పాట అందుకుని దాదాపు 5-6 నిమిషాలు ఆపకుండా పాడుతూ పోయింది. మధ్య మధ్యలో చిన్నపిల్లవాడు అక్కకి తోడుగా గొంతు కలపడం. వీళ్ళు పాడే పాటలన్నీ నేను రాసినవే, వీళ్ల కోసమే రాశాను. వీటిని క్యాసెట్టుల్లోకి ఎక్కించాను. ఇందులో ఏమన్నా పనికొస్తాయేమో చూడు అంటూ క్యాసెట్టు, పుస్తకం అందించాడు. మొత్తానికి అక్కడ కూర్చున్న 2 గంటలు ఆంజనేయులు తన పిల్లల గురించి తప్ప వేరే విషయాల జోలికి పోలేదు. మధ్యలో ఎప్పుడన్నా పొరపాటున వేరే టాపిక్లోకి వెళితే ఆయన భార్య సవరించేది. వాళ్ళ ప్రపంచం అంతా ప్రస్తుతం ఆ 2 పిల్లలతోనే నిండిపోయిందని తెలుస్తూనే ఉంది. తమ పిల్లలకు అందుబాటులో లేనిదేదీ ఊహించే స్థితిలో లేడు ఆంజనేయులు అనిపించింది ఆ క్షణంలో. నాకు పరిచయమైన పత్రికకు అతనిచ్చిన ఫోటోలు, గేయాలు పంపించాను. 2 ప్రచురించారు. మంచి స్పందన వచ్చిందని చెప్పారు. పిల్లల శీర్షికల కన్నా రెగ్యులర్గా కంట్రిబ్యూట్ చేయమని ఎంకరేజింగ్గా సలహా ఇస్తూ ఆంజనేయులకి ఉత్తరం రాశాను. కొన్నేళ్లు ఆంజనేయులు రెగ్యులర్గా రచనలు పంపించాడుట. మంచి క్వాలిటీ ఉంటుంది, ప్యూర్ అండ్ ఒరిజినల్ అని మెచ్చుకున్నారు ఎడిటర్ గారు నేనొకసారి ఆయన కలిసినప్పుడు. కానీ ఈ మధ్య ఏవో కామిక్స్ పంపిస్తున్నాడు, అవంత ఒరిజినల్ కాదు, అయినా పర్వాలేదనుకుని కొన్ని ప్రచురిస్తున్నాం అన్నాడు ఆయన. అంటే ఆంజనేయులు పిల్లలు హై స్కూల్ చదువులకు వచ్చారన్నమాట అనుకున్నాను. ఇంకొద్ది కాలం పోయాక ఇవి రాయడు చూడండి, సస్పెన్సు, క్రైమ్ థ్రిల్లర్ టైపు నవలలు వస్తాయి అన్నాను ఆ ఎడిటర్ మిత్రునితో. మరో 5 ఏళ్ల తర్వాత ఆ మిత్రుడు ఓ పెళ్లి ఫంక్షన్లో కలిశాడు. ఆ మాట ఈ మాట అయిన తర్వాత టాపిక్ నవలల మీదకు మళ్ళింది. అన్నట్లు మర్చిపోయా, మన ఆంజనేయులు ఈ మధ్య ఒక క్రైమ్ థ్రిల్లర్ పట్టుకొచ్చాడు. అగాథా క్రిస్టీకి నకలుగా ఉంది. అతని దగ్గర నుంచి రావాల్సిన నవల కాదది. వేస్తే పత్రికకు అతనికి కూడా పేరు పోతుంది. చూస్తాలే అని పక్కన పెట్టేశాను అన్నాడు ఆ మిత్రుడు. ఆ మలుపు నేను ఊహించిందే అయినా ప్రాణం ఉసూరు మంది. ఆంజనేయుల్లో ఎంత టాలెంట్ ఉంది, ఎంత పర్సనాలిటీ ఉంది, ఏమైందా ప్రతిభంతా? తర్వాత కొంతకాలానికి ఆంధ్ర వైపు వచ్చాను కానీ పని ఒత్తిడి వల్ల అతన్ని కలుసుకోవడానికి కుదరలేదు. తర్వాత ఎప్పుడో అనుకోకుండా ఓ పెళ్లిలో కృష్ణ కలిశాడు. చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్నాం. గంటల కొద్దీ మాట్లాడుకున్నా కబుర్లు తరగడం లేదు. ఇట్లా కాదు, ఒకసారి మా ఇంటికి భోజనానికి రారా అని బలవంతాన్ని ఇంటికి తీసుకొచ్చాను మర్నాడు. రాత్రి భోజనాలు అయిన తర్వాత ఇద్దరం డాబా మీద కూర్చుని కబుర్లలో పడ్డాం. టాపిక్ అటు తిరిగి ఇటు తిరిగి ఆంజనేయుల దగ్గరకు వచ్చి ఆగింది. సరే, నేనే అన్నాను, మీ అన్నయ్య నిజంగా ఎంత టాలెంట్ ఉన్నవాడు, సిన్సియర్, కులాంతర వివాహం చేసుకున్నాడని మీరంతా ఆయన దూరం పెట్టడం ఏం బాలేదురా. ఇంట్లో వాళ్ళంతా వెలివేస్తే ఆ లోటు పూడ్చుకోవడానికి ఆ రోజుల్లో అతను చేసిన సోషల్ సర్వీసు అపూర్వం. అట్లాంటి వాడు పిల్లలు పుట్టేసరికి అప్పటి వరకు తాను సేవించిన సొసైటీని కూడా పూర్తిగా మరిచిపోయి ఆ పిల్లల లోకంలోకి వెళ్ళిపోయాడు. ఎంత విచిత్రమైన మనిషో.
కృష్ణ అందుకుని మిగతా భాగం పూర్తి చేశాడు. అన్నయ్య అంటే ఇంట్లో అందరికీ అభిమానంగానే ఉండేది. వేరే కులం పిల్లని చేసుకున్నాడని ఇంట్లో విలేయకపోతే చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడం కష్టమయ్యేదిరా. పోనీ అక్కడన్నా స్థిరంగా ఉన్నాడా అంటే అదీ లేదు. నువ్వు చెప్పింది నిజమే. పిల్లలే లోకంగా మసిలేవాడు. వాళ్ల మీదే ఆశలన్నీ పెట్టుకున్నాడు. వాళ్ల కోసమే తను ఇంతకాలంగా ప్రేమించి పెంచుకున్న కెరియర్ని కాదని కాలదనుకున్నాడు. కానీ చివరికి ఏమైంది? నా మనసు ఏదో కీడు శంకిస్తోంది. కూతురు అమెరికా పోయి తనలాగే వేరే దేశం వాడిని పెళ్లి చేసుకుంది. సంబంధాలు లేవు. కొడుకు ఇక్కడే ఉన్నాడు గాని తండ్రి పొడ కిట్టదు. తాను కోరుకున్న కోర్సులో చేర్పించలేదని అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే వెదికి తెచ్చుకున్నాడు ఆ ఉద్ధారకుణ్ణి. అప్పట్లో ఉన్నదంతా వాడి చదువులకు సమర్పించుకున్నాడు. చివరి రోజుల్లో బికారిగా మారాడు. వదిన చచ్చిపోయింది. కొడుకు కోడలే ఆధారం. ఇప్పుడు వాళ్ళు చేదరించుకుంటున్నా పడుండగా తప్పని దౌర్భాగ్యం. మరి ఈ మధ్య ఏదో గేయం చూశానే, ఏదో పోటీకి పంపించింది అని అడిగాను ఆశ్చర్యంగా. పంపే ఉంటాళ్లే. కొడుకు కోడలు ఉద్యోగాలకు వెళ్తున్నారు కదా, పసిపిల్లల్ని వీడి మీద పడేసిపోతున్నారు. ఆ పసివాళ్ల కోసం పాటలు గట్రా ఏమైనా కొడుతున్నాడేమో మళ్ళీ. అదేగా వాడి బలం బలహీనత అన్నాడు కృష్ణ. మాలాంటి బయటి పిల్లలతో మొదలై రకరకాల బద్దీల మీద మలుపులు తిరుగుతూ వింత వింత విన్యాసాలు చేసి అహో అనిపించిన రైలు బండికి చివరికి తిరిగి సొంత పిల్లల దగ్గరికే వచ్చి ఆగిన ఆంజనేయులు జీవితానికి పోలిక ఉన్నట్లే అనిపించింది. అప్పట్లో ఆంజనేయులు బాలల గేయ కథలకు పోటీకని పంపించిన చుక్ చుక్ రైలు గేయమే గుర్తుకొచ్చింది నాకప్పుడు. మీరింతవరకు చుక్ చుక్ రైలు కథ విన్నారు. రచన శ్రీ కర్లపాలెం హనుమంతరావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ రచన మాసపత్రిక 2003 ఫిబ్రవరి కథాపీఠం పురస్కారం పొందిన కథ. తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం, తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ వారు శ్రీ తారణ ఉగాది ఉత్సవాల సందర్భంగా ప్రచురించిన తెలుగు వెలుగులోనూ ఈ కథ ప్రచురించబడింది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.